2025 ఇయర్ అయిపోయింది, 2026 స్టార్ట్ అయింది. ప్రతి ఒక్కళ్ళు బాగుండాలి, అందరికీ హ్యాపీగా ఉండాలని చెప్పేసి మనం అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ మెసేజ్లు పంపించుకున్నాం కదా. అలాగే అందరూ బాగుండాలని చెప్పేసి కోరుకుందాం. కానీ నిన్న చైనా ప్రధాని December 31 ఈవినింగ్ ఒక స్మాల్ ప్రెస్ కాన్ఫరెన్స్ రిలీజ్ చేశాడు. అదేంటి తెలుసా? యాన్యువల్ డే సెలబ్రేషన్ లాగా ఈ 2025లో మనం ఏం సాధించాం, 2026లో మనం ఏం చేయబోతున్నాం అనే ఒక చిన్న ఓవర్ వ్యూ అనమాట. వాళ్ళ మిలిటరీకి, వాళ్ళ దేశానికి, వాళ్ళ మంత్రులకి, ఆ ప్రజలకి, అందరికీ. దాంట్లో కొన్ని పాయింట్స్ మెన్షన్ చేసిన పాయింట్లని ఈరోజు మనం మాట్లాడుకుందాం. ఎందుకంటే అవి ఇండియన్ డెఫినెట్గా ఫ్యూచర్లో ఎఫెక్ట్ చేస్తాయి. అది మీ ప్రతి ఒక్క నేను ఆయన మెన్షన్ చేసిన పాయింట్లో 4 ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. అందులో ఫస్ట్ పాయింట్ వచ్చేసి చైనా ఎకానమీ అందరూ అనుకున్నట్టుగా కిందకేం తగ్గలేదు. 2024లో వాళ్ళు ఏదైతే టార్గెట్స్ పెట్టుకున్నారో ఆ టార్గెట్స్ అన్ని 2025లో అచీవ్ అయ్యారు. ఇన్ఫ్యాక్ట్ 2024లో అనుకున్న టార్గెట్స్ కన్నా ఎక్కువే అచీవ్ అయ్యాం. అది మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ అవ్వచ్చు, ఇండస్ట్రియల్ సెక్టర్ అవ్వచ్చు, ఎక్స్పోర్ట్స్ అవ్వచ్చు, ఇంపోర్ట్స్ అవ్వచ్చు, రోబోటిక్స్ అవ్వచ్చు, ఏదైనా సరే 2024 కన్నా 2025లో మేము ఎక్కువగానే అచీవ్ అయ్యాము. మేము అనుకున్న టార్గెట్స్ని దాటేసాము. 2026లో ఇంకా మేము అచీవ్ చేస్తామని చెప్పేసి ఆయన నిన్న స్పీచ్లో అన్నాడు. సెకండ్ పాయింట్ ఏంటో తెలుసా? 2025లో ఎన్నైతే ప్రాజెక్ట్స్ కట్టామో అంతకన్నా ఎక్కువ ప్రాజెక్ట్స్ కడతాము, అంతకన్నా ఎక్కువ జాబ్స్ తీసుకొస్తాము, ఎక్కువ డ్యామ్స్ కడతాము. ఆ డ్యామ్స్ ఇండియా బోర్డర్లో ఉన్నా సరే, ఇది మనకి ఇంపార్టెంట్ పాయింట్. 1971 నుంచి ఆల్మోస్ట్ అప్పటి నుంచి మనం ఏదైతే డ్యామ్ని అపోజ్ చేస్తున్నామో బ్రహ్మపుత్ర నది మీద, లైక్ ఫ్రమ్ అరుణాచల్ ప్రదేశ్ దగ్గర నుంచి ఆ చైనాలో నది పుట్టి అక్కడ నుంచి అరుణాచల్ ప్రదేశ్, నేపాల్ పక్క నుంచి, అది ఎందుకు అంటున్నానంటే అది మన ఇండియా బోర్డర్ని బాగా ఎఫెక్ట్ చేస్తుంది అనమాట. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, ఒక బ్రహ్మపుత్ర నది మీద వాళ్ళు కనుక డ్యామ్ కడితే ఇండియాకి జరిగే డ్యామేజ్ ఎంత ఉంటుందంటే, వాటర్ స్కెరిసిటీ రావచ్చు, ఆల్మోస్ట్ వాటర్ అంతా వాళ్ళు డైవర్ట్ చేయొచ్చు, తర్వాత వాళ్ళు వాటర్ వదలకపోవచ్చు, కావాలంటే వాళ్ళు ఎప్పుడు కావాలంటే అప్పుడు వదులుతారు, తర్వాత ఇక్కడ ఫ్లడ్స్ రావచ్చు. అందుకే ఈ డ్యామ్ని వద్దు అని చెప్పేసి ఎప్పటి నుంచో ఇండియా అపోజ్ చేస్తుంది. కానీ 2026లో దాన్ని డెఫినెట్గా కడతాము అని చెప్పేసి వాళ్ళు డిసైడ్ అయిపోయారు. మీరు కావాలంటే చూడండి, 2024లో మనకి ఏదైతే బోర్డర్ ఇష్యూస్ వచ్చాయో, వాళ్ళ మిలిటరీ వాళ్ళు వస్తారు, తర్వాత మన మిలిటరీ వాళ్ళు వెళ్తారు, వీళ్ళంతా మాట్లాడుకుంటారు, అక్కడ నుంచి వెళ్ళిపోతారు, అక్కడ కొన్ని బాంబులు, అక్కడ మన కొంతమంది జవాన్స్ని మనం లూజ్ అవుతాం. ఇదంతా ఏంటంటే ఇండియాని ప్రశాంతంగా ఉండడం ఎవరికి ఇష్టం లేదు. ఇండియాని ప్రశాంతంగా ఉంచరు ఎవరో ఒకళ్ళు ఏదో ఒక ఇష్యూ మనకి పెడుతూనే ఉంటారు. అరే ఏ ఇష్యూ లేకుండా ప్రశాంతంగా ఉందా అంటే అమెరికా వచ్చేసి టారిఫ్స్ పెంచేస్తుంది. ఏదో రకంగా మన ఎకనామీని తీద్దామని చెప్పి ఒక దీవి, అది తైవాన్. దాని మీద ఆల్మోస్ట్ ఎప్పటి నుంచో చైనా కన్నేసి ఉంది. ఆ కన్నేసి ఉన్న దీవిని ఇప్పుడు 2025 డిసెంబర్ లాస్ట్ వీక్లో ఆల్మోస్ట్ నేవీ కానీ, ఎయిర్ ఫోర్స్ కానీ, మిలిటరీస్ కానీ ఎంత రెడీ అయిపోయినాయంటే ఆల్మోస్ట్ దాన్ని ఆక్యుపై చేసేసారు చుట్టూ. వాళ్ళు యుద్ధానికి ఇట్లా అలా ఒక్కసారి స్టార్ట్ చేశారంటే మొత్తం తైవాన్ అంతా సర్వనాశనం చేసేసి దాన్ని ఆక్యుపై చేద్దామని చెప్పేసి రెడీ ఉన్నారు. అండ్ 2026లో ఇది డెఫినెట్గా జరుగుద్ది. అండ్ ఆ మిషన్ పేరే జస్టిస్ 2025 అంట. చైనా ప్రెసిడెంట్ డెఫినెట్గా మేము డ్యామ్ కడతాం అంటాడు. ఆ డ్యామ్ వాళ్ళు స్టార్ట్ చేయగానే ఇండియా వద్దు అని అంటారు. వాళ్ళు కడతా ఉంటారు, వీళ్ళు వద్దంటారు, వాళ్ళు కడతా ఉంటారు, వీళ్ళు వద్దంటారు. అక్కడితో గొడవ స్టార్ట్ అయింది. మళ్ళీ ఏదో ఒక వార్ స్టార్ట్ అవుద్ది, మళ్ళీ ఏదో ఒక ఎస్కలేషన్, మళ్ళీ ఏదో ఒక శాంక్షన్, మళ్ళీ ఏదో ఒకటి అవుతుంది. థర్డ్ పాయింట్, ఎవరు దీన్ని అపోజ్ చేసినా సరే, దానికి ఎవరు సపోర్ట్ చేసినా సరే మేమైతే ఊరుకోము. అంటే ఆటోమేటిక్గా వాళ్ళు దాన్ని ఆక్యుపై చేసేసి ఇండైరెక్ట్గా వరల్డ్కే ఏం సమాధానం ఇస్తున్నారంటే, మా జోలికి రావద్దు, మేము ఎవరినైతే ఆక్రమించుకుంటున్నామో మా ఇష్టం, మేము ఎవరైనా ఆక్రమించుకుంటాం, మేము ఎవరినైనా చేస్తాం, మీరు మాత్రం మా జోలికి రావద్దు. అమెరికా రాకూడదు, జపాన్ రాకూడదు, ఇండియా రాకూడదు, రష్యా రాకూడదు, ఎవడూ రాకూడదు. ఎందుకు రాకూడదు? ఎందుకంటే మేము ఎంత పవర్ఫుల్లో అందరికీ తెలుసు, మేము ఎంత పవర్ఫుల్లో జనాలకు తెలియాలి. అందుకని వాళ్ళ దగ్గర ఉన్న మిలిటరీని కానీ, వాళ్ళ దగ్గర ఉన్న ఎయిర్ బేసెస్ కానీ, వాళ్ళ దగ్గర ఉన్న ఎయిర్ క్రాఫ్ట్స్ని కానీ మొత్తం అన్నింటినీ డిప్లాయ్ చేసేసి తైవాన్ చుట్టూ పెట్టేశారు. తైవాన్ చుట్టూ ఫైర్ డ్రిల్స్ చేస్తారు, ఆ తైవాన్ చుట్టూ బాంబులు పేలుస్తారు. అఫ్ కోర్స్ అవి వెళ్ళి సముద్రంలోనే పడ్డాయి, బట్ ఇది అనవసరమైన టెన్షన్స్ క్రియేట్ చేయడానికి. తైవాన్ ఏమో మాకు అమెరికా హెల్ప్ చేస్తుందని చెప్పేసి కూర్చుంటుంది, వీళ్ళు బాగానే ఉంటారు. నిన్న జపాన్ వచ్చేసి తైవాన్ని ముట్టుకుంటే మేము డెఫినెట్గా మేము కూడా యుద్ధంలో దిగుతాము, అండ్ ఆ యుద్ధంలో మేము తైవాన్కి సపోర్ట్ చేస్తాము
అని చెప్పేసి జపాన్ ఇన్వాల్వ్ అవుద్ది. అసలు మేము కాంప్రమైజ్ అయ్యేదే లేదు, ఈసారి తైవాన్ని డెఫినెట్గా మేము ఆక్రమించుకుంటాం అని చెప్పేసి ఈ రెండింగ్లో మెసేజ్ ఇస్తున్నారు వాళ్ళు. జపాన్ మేము తైవాన్కి సపోర్ట్ చేస్తామంటే, మేము ఆల్రెడీ మీ మీద యుద్ధంలో గెలిచి 80 సంవత్సరాలు అయిపోయింది, ఆ 80 సంవత్సరాల యానివర్సరీని మేము సెలబ్రేట్ చేసుకుంటున్నాం, మీకు గుర్తు చేస్తున్నాం, మీరు ఆల్రెడీ మా చేతిలో ఓడిపోయారు అని చెప్పేసి మాట్లాడుతున్నాడు ఆయన. ఫోర్త్ పాయింట్ ఏంటో తెలుసా, ఒక కమ్యూనిస్ట్ పార్టీ అయితేనే చైనాని ఇలా ముందుకు తీసుకెళ్ళగలదు, అండ్ ఆ కమ్యూనిస్ట్ పార్టీ మాదే, అండ్ అదే కమ్యూనిస్ట్ పార్టీ 2026లో కూడా ఫుల్ పవర్లో ఉంటుంది, దాని గురించి మీరే ఆలోచన పెట్టుకోవద్దు అని చెప్పి మాట్లాడుతున్నాయి. ఆయన ఇంత కాన్ఫిడెంట్గా ఎందుకున్నాడంటే 2013లో వన్ ఆఫ్ ద వర్స్ట్ పొల్యూటెడ్ సిటీగా బీజింగ్ నామినేట్ అయింది. దాన్ని వితిన్ 10 yearsలో ఎంత క్లీనెస్ట్ సిటీగా మార్చేశాడంటే ఇప్పుడు పొల్యూషన్ అనేదే లేదు, ఆల్మోస్ట్ 94% క్లీనెస్ట్ ఎయిర్ ఉంది. మరి వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ ఆపారా? ఆపలేదు. ఇండస్ట్రీలు తగ్గించారా? తగ్గించలేదు. బ్రిడ్జిలు కడుతున్నారు, మ్యానుఫ్యాక్చరింగ్ జరుగుతుంది, ఎక్స్పోర్ట్ జరుగుతుంది, ఇంపోర్ట్ జరుగుతుంది, కానీ క్లీనెస్ట్ సిటీ. దాన్ని వాళ్ళు ఎలా చేశారు? 10 years పీపుల్కి చూపించాడు ఆయన ఏం చేయగలడు. సో ఆటోమేటిక్గా ఆయన పవర్లో ఉంటాడన్న కాన్ఫిడెన్స్ ఆయనకు ఉంది, అండ్ డెఫినెట్గా ఉంటారు, డౌట్ లేదు. కానీ ఇది ఎంతవరకు ఇండియాని ఎఫెక్ట్ చేస్తుంది అనేదే మనం చూసుకోవాలి. నాకు తెలీదు 2026లో ఇండియా ఎలాంటి డిసిషన్స్ తీసుకుంటుందో, ఏం తీసుకుంటుందో, కానీ ఒకటి మాత్రం నిజం, మన దేశంలో ఉన్నంత పొల్యూషన్ మాత్రం ఎక్కడా లేదు. ఆల్మోస్ట్ చాలా సిటీస్ పొల్యూటెడ్గా. ఆయనే పవర్లో ఉండడం వల్ల ఇది పక్కనున్న దేశాలని ఎంతగానో ఎఫెక్ట్ చేస్తుంది అనేది నాకైతే అర్థం కావట్లేదు. మేబీ చూద్దాం 2026లో ఇండియా ఎలాంటి స్టెప్స్ తీసుకుంటుంది దీన్ని ఓవర్కమ్ చేయడానికి. అండ్ హోప్ఫుల్లీ 2026లో మనకి చైనా ఇండియా కాన్ఫ్లిక్ట్ అనేది ఉండదు. ఆల్రెడీ మనకి చాలా కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయి, పాకిస్తాన్ దగ్గర నుంచి, బంగ్లాదేశ్ దగ్గర నుంచి, అమెరికా తారిఫ్స్ అని చెప్పేసి. సో చాలా కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయన్నమాట. హోప్ఫుల్లీ 2026లో ఒక కొత్త కాన్ఫ్లిక్ట్ అనేది రాకుండా, చైనాతో మనకి ఎలాంటి ప్రాబ్లం లేకుండా హ్యాపీగా 2026 గడుస్తుందని చెప్పేసి ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ అండ్ హోప్ ఫర్ ది బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.